ఆయన చిత్ర నిర్మాణ రంగంలో ఆయన ఒక బెంచ్ మార్క్. ఆయన తీసే సినిమాలు ఒక వాటర్ మార్క్. గద్దర్ పేరు మీద, గద్దర్ గారి పేరు మీద అవార్డులు పెట్టడాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒక్క నిమిషం స్ట్రేట్ ఫార్వర్డ్. ఇప్పుడు హరిహర వీరమల్లి ఉన్నారు. అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. ఇంకా మనం ఆ ప్రాబ్లమ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మీరు ఎందుకు పడ్డాయి? పబ్లిసిటీ బాగా చేశారు. పబ్లిసిటీతో సినిమా ఆడదండి. మీరు ఎంతనే చేయండి పబ్లిసిటీ. తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైటిల్. ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనో ఎట్లా ఏ తమ్ముడు, మీ తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క. అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. ఏ సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నారు? మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు. సర్టిఫికేట్ అదే ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆడియన్స్ మారారు, ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు. మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా, కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వడం ఇంకా చేయాలి కదా. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్, 360 degrees ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. రెండో క్లాస్కి వెళ్తే 50 రూపాయలు. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అవుతుంది. ఐదోది మీడియా మార్నింగ్ షో పడకంటే ముందే సినిమాని చంపేస్తున్నారు. వినండి సార్, యాడ్లు ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఇది చాలా పెద్ద, ఇవి వీళ్ళు మన గురించి బాగా రావాలి అని పిలిచి ముందు ఆహ్వానించి అగ్రతాంబూలాలు ఇచ్చి చేస్తున్నారు. వాళ్లే సినిమాని నడ్డి విరగొట్టి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద నిలబెడుతున్నారు. మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అండి. వాళ్ళకి వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ పడతారు. అసలు డైరెక్టర్తో నాకు సింక్ లేదు. రిపోర్టర్, జర్నలిస్ట్, రిపోర్టర్ కి జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంది సార్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. హండ్రెడ్ 100% కోటిపాళ్ళు ఇది స్పెషల్ టచ్ అని చెప్పవలసిన ప్రోగ్రామ్. ఎందుకంటే ఆయన చిత్ర నిర్మాణ రంగంలో ఆయన ఒక బెంచ్ మార్క్. ఆయన తీసే సినిమాలు ఒక వాటర్ మార్క్. అండ్ ఆయన తాలూకా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏదైతే ఉందో అది 100% అందరూ ఫాలో అవ్వాల్సిన ఒక హాల్ మార్క్. అటువంటి ప్రొడ్యూసర్ని ఇప్పుడు మనం కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన పేరు నేను మళ్ళీ కొత్తగా చెప్పట్లేదు, బట్ కస్టమరీ సేక్ నేను చెప్పాలి. ఆయన పేరు దిల్ రాజు గారు. ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆయన్ని ఇంటర్వ్యూకి సాధారణంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. 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 మిమ్మల్ని చేయడం అంటే, ఒక ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక సముద్రంలోకి దిగినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే మీకు ఎన్ని వైపులా అన్ని నదులన్నీ వచ్చి మీ దగ్గరే కలుస్తాయి. దిల్ రాజు గారి ఆఫీస్లోకే కలుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో నదులన్నీ కూడా. ఇన్ని బ్యాలెన్స్ చేయడం, ఇన్ని వర్కౌట్ చేయడం, ఇన్ని మేనేజ్ చేయడం అన్నది మీకు ఎలా సాధ్యమవుతున్నది అనేది. అంటే ఒకసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు. ఏదో నాకు ఒక టాపిక్లో వచ్చినప్పుడు, సరే ఇలా ఒక పదవి అనుకుందాం, ఆ పదవి వస్తే వాళ్ళు నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే నాకున్న వర్క్కి ఇవన్నిటికీ అని ఒకసారి డిస్కషన్ జరిగింది. మీరు అడిగారా చిరంజీవి గారిని? ఒక టాపిక్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, రాజు ఇది పెద్ద కష్టమైందేం కాదు, ఎన్ని పనులైనా మనం చేసే కెపాసిటీ ఉంటుంది, పోతే నువ్వు వర్క్ డివైడ్ చేసి ఎవరి ద్వారాకి ఇవ్వడం
అంటే ఎగ్జాంపుల్, దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు ఒకరే. కానీ దాన్ని డివైడ్ చేసి మొత్తము ఈయన రాష్ట్రాన్ని నడుపుతాడు, ఆయన దేశాన్ని నడుపుతాడు. సో పెద్ద కష్టమైంది ఏముంది, నిజంగా మనం డిజైన్ చేసే దాంట్లో ఆధారపడి ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత ఐ స్టార్టెడ్ అప్పటి వరకు ఒక ఇండిపెండెంట్గా ఉన్న నేను వైనాట్ దీన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళి ఎవరిది వాళ్ళకు వర్క్ ఇస్తే నిజమే కదా మనం ఎంతైనా పని చేయొచ్చు అని ఆ ఫార్ములా చిరంజీవి గారు చెప్పిన తర్వాత వర్కౌట్ చేసుకుంటే నాకు చాలా బాగుంది. సో మీరేమి ఎక్కడొక్కడ ఓవర్ బర్డెండ్గా కానీ లేకపోతే కన్ఫ్యూజన్ అసలు కన్ఫ్యూజన్ ఉండకూడదు, వర్క్ లోడ్ ఉండొచ్చు. వర్క్ లోడ్ ఉంటే దాన్ని డివైడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ అనుకుందాం. నాకు యాక్చువల్ మార్నింగ్ వేరే షెడ్యూల్ ఉంది. వేరే షెడ్యూల్ ఉండడం వల్ల నేను మీకు టైం మళ్ళీ చెప్తాను అని చెప్పాను. ఆ షెడ్యూల్ పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ కానీ ఇమ్మీడియట్లీ చెప్పాను ఈ టైం నా స్లాట్ ఫ్రీ అయింది. సో నాగేందర్ గారికి ఎలాగో ఈరోజు టైం ఇస్తామన్నాము, ఆ షెడ్యూల్ని ఎక్కడికి షిఫ్ట్ చేయండి అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ చాలా ఇది బర్డెన్సమ్మే కదా సార్, బాధ్యతలు ఎక్కువగా మోస్తున్న కొద్దీ దాంట్లో మంచి పేరు ఉంటుంది, ఎక్కడో చిన్న మిస్ఫైర్ అవ్వడం, దానిలో చెడ్డ పేరు మళ్ళీ ఇప్పుడు పేరు కోసం చూస్తే అవన్నీ సమస్యలు ఉంటాయి. మేము పని చెయ్యాలి, ఆ చేసే పనిని దిగ్విజయంగా సక్సెస్ చేయాలి. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తాయి పని చేసేటప్పుడు. సక్సెస్లో నుంచి ముందుకు వెళ్ళాలి. ఫెయిల్యూర్ వస్తే ఓహో ఇది ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది, ఎందుకు తప్పు చేశాము, దాన్ని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసుకోకుండా కొలాప్స్ అవుతాం. కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడమే. ఓకే, మీరేం కరెక్ట్ చేసుకున్నారు సార్? ప్రతి ఒక్కటి నాకు అంటే ప్రతి సినిమా నాకు ఎక్స్పీరియన్సే. ఆ సినిమా ఆడింది అంటే ఓకే మనం అనుకుంది ఏమేమి వర్కౌట్ అయింది, ఎందుకు ఆడింది, డైరెక్టర్తో నాకున్న వేవ్ లెంత్ ఏంటి. డైరెక్టర్ అల్టిమేట్గా అది కొత్త వాళ్ళు కావచ్చు, సినిమాలు తీసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ కొడుతుంది. గేమ్ చేంజర్ కదే జరిగింది సార్. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, అంటే చాలా ఇంటర్వ్యూలలో నేను గేమ్ చేంజర్ గురించి మాట్లాడేసాను, అది పక్కన పెడదాం. సో లైఫ్లో జరిగేది నేను తీసిన 58 సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్లో ఉన్న ఫార్ములా అదే. అంటే బేసిక్గా మీరు యూఆర్ ఇంటూ టూ మెనీ, అంటే చాలా కార్యక్రమాల్లో చాలా విభాగాల్లో అవతల ఎగ్జిబిటర్స్ లేకపోతే థియేటర్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోని దిల్ రాజు గారి కాంట్రిబ్యూషను, దిల్ రాజు గారి వర్క్ ఉన్నాయి. దానివల్ల మీ బేసిక్ వ్యవహారం అంటే ఒక మంచి సినిమాలు తీయడం, కథలు వినడం అనే ఒక దిల్ రాజు ఈరోజు ఉన్నాడా అంటే మీరు సమాధానం ఏం చెప్పారు? ఇప్పుడు దానికి ఓన్లీ క్రియేటివ్ వర్క్ ఫ్రమ్ 7 to 9 మార్నింగ్ అంతే. 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను చేసే పని క్రియేటివ్ వర్క్. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే దానికి సంబంధించి పని కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ఏదున్నా మీటింగ్ రూపంలోనే జరుగుతుంది, బట్ క్రియేటివ్ డెసిషన్స్ ఉండవు. మీటింగ్ జరుగుతాయి ఒకవేళ ఎక్స్టెండెడ్గా, దాంట్లో ఏమనుకున్నామో అది రీచ్ అయిందా లేదా అనేది అది ఏదన్నా కావచ్చు, దాని రూపంలో జరుగుతుంది. అంటే ఒక కామన్ యాంగిల్లో తీసుకుంటే కనుక ఒక మనిషి ఎన్ని పనులు చేయగలిగినా ఆ సున్నితమైన పనులు ఒక్కొక్కసారి ఈ భారమైన పనుల కిందన పడి నలిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు 7 to 9 అంటున్నారు, కానీ పూర్వం దిల్ రాజు 24 గంటలు కథలు వినడం మీద కథా రచయితలతో దర్శకులతో కూర్చుని డిస్కస్ చేసినప్పుడే మీరు మంచి మంచి సినిమాలు తీయగలిగారు. ఇప్పుడు బలగం వచ్చింది రాలేదా, సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది కదా, ఇదే వర్కింగ్ స్టైల్లో. కానీ వేరే సినిమాలు వచ్చాయి చూడు, అక్కడ డైరెక్టర్తో నాకు సింక్ లేదు. డైరెక్టర్స్తో సింక్ ఉంటే డెఫినెట్గా నేను అనుకుంటుంది, డైరెక్టర్ చెప్పింది నాకు అర్థమైంది, నేను అనుకుంటుంది మా ఇద్దరు వేవ్ లెంత్ కుదిరితే డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయి. అదే ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, నా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు తమ్ముడు కూడా అంతే, రేపు మీరు సినిమా చూస్తారు, ఇట్స్ డైరెక్టర్ ఫిలిం. కానీ దిల్ రాజుగా నేను చేయాల్సింది అదే చేశా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు అనిపించింది చెప్పా, ఎడిటింగ్ రూమ్లో నాకు అనిపించింది చెప్పా. వేరేదంతా వేణు వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్ ఇట్. టీం ఉన్నారు, టీంతో కలిపి వేణు కూర్చొని బడ్జెట్లు వర్కౌట్ చేసుకోవడం, అన్ని వర్కౌట్ చేసుకోవడం, అద్భుతంగా సినిమా తీసి ఇచ్చాడు. అది రేపు 4th రోజు రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఇస్తారు కాబట్టి, తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైటిల్, ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనూ ఎక్కడో మీరు అన్నారు. ఇప్పుడు ఈ రోజునున్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్. అంటే మనం రెగ్యులర్గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం. ఎగ్జాక్ట్లీ, మీ క్వశ్చన్ నేను ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నాను. అదే తమ్ముడు. మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నాడు. దిల్ రాజు ఆనంద్ నుంచి ఇంకోటి ఏదో వస్తుందిరా ఫ్యామిలీ సినిమా, మరో శతమానం తమ్ముడు, అక్క తమ్ముడు, అన్న తమ్ముడు స్టోరీ చెప్తాడు. కాదు, ఇది
ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. ఏ సర్టిఫికెట్ ఎందుకు తీసుకున్నారు మీరు? అంత చాలా గర్వంగా చెప్తున్నారు. ఏ సర్టిఫికెట్ అదే తీసుకున్నారు? ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆడియన్స్ మారారు, ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి. మారారంటే అలాగే నా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్లో బూత్లో ఉండవు. యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం, యాక్షన్ హై వోల్ట్ యాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు యూఏ కోసము కొంచెం ట్రిమ్ చేయమన్నారు. లేదండి మేము ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే తీసాము, విల్ గో హెడ్. దాంతో ఏమి జరగదు. ఇవాళ ఆడియన్స్ వైలెన్స్ సినిమాలు చూస్తున్నారు, వైలెన్స్ సినిమాల్ని బ్లాక్ బాస్టర్ హిట్ చేసేసారు. అవును, అవును. లైక్ ఇప్పుడు యానిమల్ ఉంది, ఎంత పెద్ద సక్సెస్ అయింది. హిందీలో ఒక కిల్ సినిమా ఉంది, ఎంత పెద్ద సక్సెస్ అయింది. మలయాళంలో మార్కో అనే ఒక సినిమా ఉంది. అవును. అంటే చూస్తున్నారు. ఇప్పుడు మార్కో, కిల్లు, యానిమల్ అంతా ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు, బట్ వైలెన్స్ ఉంటుంది. ఈ కథకు కావలసిన వైలెన్స్, అక్క కోసం తమ్ముడు చేసిన వైలెన్స్, అక్క తమ్ముడు రిలేషన్ ఏంటి, అది అసలు నిజంగా రిలేషన్ ఏంటి అనేది చూడబోతున్నారు. వైలెన్స్తో అక్క తమ్ముడు సంబంధం చెప్తున్నారు, అనుబంధం. ఇది చాలా విచిత్రమైన ఈక్వేషన్. కొత్తది, అది ఎక్స్పీరియన్స్. శ్రీరామ్ వేణు నా కథ చెప్పినప్పుడు చెప్పాడు, సార్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీద్దాం ఈ సినిమా. అంటే మీరు అప్పుడు ఒకసారి ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, యానిమల్ వస్తే చూశారు కదా, అలాంటి కథ ఎవరైనా చెప్తే నేను తీస్తానని చెప్పారు. ఆ తర్వాత విన్న కథ ఇది? లేదు, ఇది యానిమల్ కంటే ముందు చెప్పిన కథనే. పోతే ఇప్పుడు అది యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఎమోషనే కదా అది. అవును. కానీ వాళ్ళు ఎలా చెప్పాడు సందీప్, ఒక వైలెన్స్ ఫిలింగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చెప్పాడు. సో ఇది అలాంటిదే. ఓకే. ఇదంతా ఒక 80% ఫిలిం ఇన్ ద ఫారెస్ట్. ఇదంతా మెజారిటీ ఫిలిం 24 అవర్స్లో జరుగుద్ది. సినిమా మొదలైపోయి ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతే అక్కడ నుంచి అంతా ఒక రోజులో జరుగుద్ది. 2.5 గంటల సినిమా, 2 hours 34 minutes విత్ రోలింగ్ టైటిల్స్ అండ్ స్మోక్ కార్డ్స్ ఎవ్రీథింగ్. 2.5 గంటల్లో 24 గంటలు కథ చెప్పేశారా? ఇంకొకటి, ఇప్పుడు నితిన్ తను కంటిన్యూస్గా సక్సెస్ అన్నదానికి చాలా దూరం అయిపోయాడు. ఇప్పుడు అతన్ని ఏ విధంగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, ఇద్దరికి కూడా అదొక పెద్ద ఛాలెంజ్. ఈ సినిమాలో నితిన్ అనే ఒక హీరోకి, అంటే ఫ్లాప్స్తో ఉన్న హీరోని తీసుకొచ్చి మీరు చేస్తున్నారు సినిమా. వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ ఇన్ దిస్? అంటే ఎప్పుడండి, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు హీరోలు, చిన్న హీరో కానీ, మిడ్ రేంజ్ హీరో కానీ, స్టార్ హీరో కానీ, వాళ్ళు హీరోలు. ఆ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది? అందరు ఫ్లాపులు తీస్తారు కదా, ఎందుకు ఫ్లాప్ అవుద్ది సినిమా? నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది అంతే. ఏం నచ్చకపోతే? కథ నచ్చకపోవచ్చు, లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ కథ. నచ్చకపోవచ్చు. ఫస్ట్ బేస్ ఇస్ అ కథ. ఎవరు ఏమి చేసినా కథ సరిగ్గా లేకుంటే ఆ హీరోది ఆ సినిమా వర్కౌట్ అవ్వదు. ఇది హిస్టరీ, ఇప్పుడు కాదు, తెలుగు సినిమా పుట్టిన 80 ఏళ్ళ నుంచి ఇది అదే. కథ చెప్పడం అంటే కథ కానీ, కథనంతో కానీ ప్రేక్షకుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయడం కదా. సో అందుకే అది కరెక్ట్గా లేకుంటే ఫ్లాప్ అవుతుంది. 1. 2, మీరు ఇందాక అన్నారు, అంటే హీరో క్యారెక్టరేషన్ బాగా లేకుంటే, కథ బాగుండి కొన్ని హీరో క్యారెక్టరేషన్ అనేది, నేను అది నమ్మను. ఎందుకు నేను నమ్మను అంటే, మీరు కథ కరెక్ట్ చెప్పినప్పుడు ప్రేక్షకుడు కథనే ట్రావెల్ అవుతాడు, అక్కడ ఉన్న పాత్రల్ని ట్రావెల్ అయిపోతాడు. కథనే సరిగ్గా లేదనుకో, మీరు ఎవరున్నా ఫ్లాప్ చేస్తారు. స్టార్ హీరోల్ని చూసాం, మిడ్ రేంజ్ హీరోల్ని చూసాం, చిన్న హీరోల్ని చూసాం, మామూలు సినిమాలు కూడా చూసాం. అల్టిమేట్ ఇస్ అ స్టోరీయే. ఆ స్టోరీ, ఇప్పుడు మీరు అన్నారు సినిమా మారిపోయింది. ఎస్, మారిపోయింది. మారిపోయిన సినిమాని అర్థం చేసుకొని ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రేక్షకుడిని ఎలా ఎంగేజ్ చేశాం. నువ్వు సంక్రాంతికి వస్తున్నాం ఉంది, దానికంటే ముందు వెంకటేష్ గారు ఒక సినిమా చేశారు, అది డిజాస్టర్ అయింది. సైంధవ్ అనే సినిమా డిజాస్టర్ అయింది, ఆడలేదు. మార్నింగ్ షోతోనే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం. జనాలు ఎందుకు వెయిటింగ్లో ఉండే సినిమాని అంత పెద్ద హిట్ చేశారు? అనిల్ రావుపూడి వెంకటేష్ గారిని చుట్టూ అల్లిన కథని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానముతో మార్నింగ్ షోలే ఫుల్స్తోని 5 గంటలకే షోలు పడిపోయాయి కదా. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎందుకు పడ్డాయి? పబ్లిసిటీ బాగా చేశారు. పబ్లిసిటీతో సినిమా ఆడదండి. ఓపెనింగ్స్ మాట, పబ్లిసిటీతో అక్కడ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవుతే ఓపెనింగ్స్ వస్తాయి. మీరు ఎంతనే చేయండి పబ్లిసిటీ, మనం ఇస్తున్న పబ్లిసిటీలో కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చాలి.
సంక్రాంతికి వస్తున్నాం నచ్చి నవ్వుకున్నారు కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటా 5 గంటలకు వచ్చారు. కరెక్ట్ ఒక స్టార్ హీరోకి వచ్చినట్టు 5 గంటలకు వచ్చేసారు. కరెక్ట్. సో మరి అంతకుముందు ఫ్లాప్ కదా, ఇదే సూపర్ హిట్ కదా. సో అల్టిమేట్ డైరెక్టర్ ఎంచుకొని చెప్పిన విధానంలోనే ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పడం అన్నది, లేకపోతే నిర్మాత డైరెక్టర్ చెప్పిన కథని ఒప్పుకోవడం అన్నది, దానికన్నా ముందు ఈ యంగ్ హీరోలు మెయిన్గా, పెద్ద హీరోల సంగతి పక్కన పెట్టి యంగ్ హీరోలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా కథ రాయించుకోవడం, వాళ్ళకి కావాల్సినట్టుగా సీన్లు రాయించుకోవడం, పంచి డైలాగులు వాళ్ళు అప్పుడు ఫ్లాప్ అవుద్ది. మీ క్వశ్చన్ దగ్గర చెప్తాను, హీరో అనేవాళ్ళు హీరో పని చేయాలి, వాళ్ళకి కావలసినట్టు రాపించుకున్నప్పుడు సినిమా ఫ్లాప్. మరి ఎందుకు చేస్తున్నారంటారా పని? వాళ్ళు చేస్తారు, వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారు, దాన్ని బట్టి జరుగుతుంటాయి. అంటే మీరు ఈ సినిమాలో అలాంటిది ఏదైనా జరిగింది? అస్సలు అంటే అస్సలు నితిన్ ఇన్వాల్వ్, వేలు కాలు ఏం పెట్టనివ్వలేదు మీరు? అస్సలు. ఏమైనా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, రామ్ చరణ్ 0 ఇన్వాల్వ్. శంకర్ గారు చెప్పింది చేసేసి వెళ్ళిపోయాడు. నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు చెప్పరు. అలా పెద్ద డైరెక్టర్తో పనిచేసేటప్పుడు స్టార్ హీరోలు కూడా వాళ్ళు చెప్పింది చేసుకొని వెళ్తారు. అంటే శంకర్ అంటే ఒక మార్క్ ఉన్న డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్. మీరు అనే దాంట్లో కొందరు హీరోలు కూర్చోబెట్టుకొని అలా రాయించుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సక్సెస్ అయినప్పుడు బట్ మోర్ పర్సంటేజ్ అదే సక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ హ్యాంగ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ అవగానే ఇది నేను చేయించుకున్నా అనే పదం స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ ఫెయిల్యూర్స్. అంటే ఇప్పుడు మీరు ఒక దిల్ రాజుగా కాబట్టి మీరు అది కమెంట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దీనిలోకి ఇన్వాల్వ్ అవుతాయా కదా, డైరెక్టర్ చెప్పింది చేయండి అని చెప్పగలిగే కెపాసిటీ, కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు. బట్ అది అందరికీ కుదరదు కదా సార్. అంటే అదే అంటున్నా, ఇప్పుడు కుదరదు కాబట్టి ఫ్లాపులు వస్తాయి. ఇప్పుడు మేము ఫ్లాపులు తీయలేదా, అన్నిట్లే కాలేదుగా. 70% హిట్ తీసిన 30% మాకు ఫ్లాపులు ఉన్నాయి కదా. దేనికండి 70% ఫ్లాపులు మీరు దేనికి అట్రిబ్యూట్ చేస్తారు? మీ 70% సక్సెస్లు ఉండి 30% అయినా ఉన్నాయంటే కారణం కథ. అంటే మీ ఫెయిల్యూర్ అది ఆ 30%లో. 100%. 1 నా ఫెయిల్యూర్. రెండోది డైరెక్టర్ చెప్పింది నేను వినేయడం. డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేస్తాడు, ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ తీసేసి ఉంటారు కాబట్టి, సార్ మాకు తెలుసు సార్, మొన్ననే కదా సార్ మేము సూపర్ హిట్ తీసాం, మీరు కొత్తగా ఆలోచించండి, రెగ్యులర్గా కాదు ఇట్లా కొత్తగా ఆలోచించాలి, లేదు దీన్ని ఇలాగే చెప్పాలి అన్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. అట్లా వచ్చినాయి, నాకు ఉన్నాయి. దర్శకులతో తీసినప్పుడు సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయంటే అదొక రీజన్. రెండోది కథ సెలెక్షన్. వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కథని నేను ముందుకు తీసుకెళ్ళానంటే ఆ సినిమా ఆడకుంటే రెస్పాన్సిబిలిటీ నాదే. అంటే ఇప్పుడు మీరు డిఆర్డి అని కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అని స్టార్ట్ చేశారు. మీరు ఈ డ్రీమ్స్ అని మీరు మొదటి నుంచి చేస్తున్న పనే కదా, కొత్త డైరెక్టర్లు ఛాన్స్ ఇవ్వడం ఇంకా చేయాలి. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్లో నాట్ ఓన్లీ డైరెక్టర్స్, 360 degrees ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, సినిమా ఫీల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకునే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాం. ఇన్వెస్టర్స్ ఇస్ డిఫరెంట్. ప్రొడ్యూసర్స్ మీరున్నారు, మీకు సినిమా తీయాలని ప్యాషన్ ఉంది, మీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు, వెళ్తే మోసపోతారు, అది రైటా రాంగా మీకు తెలియదు, ఆ కథ కరెక్టా కాదా తెలియదు, దానికి ఎంత మార్కెటింగ్ ఉంది మీకు తెలియదు, దిగేస్తారు, దిగేసి మధ్యలో స్టక్ అయిపోతారు, అటు వెళ్ళలేక ఇటు కంప్లీట్ చేయలేక స్ట్రగుల్ పడతారు. సినిమా రెడీ అవుతుంది కొందరికి, అది ఎలా రిలీజ్ చేయాలో తెలియదు, అది యాక్చువల్ రీచ్ అవుద్దా లేదా కూడా మీకు తెలియదు. అట్లా కోకొల్లలు సినిమాలు ఇండస్ట్రీ వాళ్ళ పక్కన పడి ఉన్నాయి. సో నాకు వచ్చిన తటరే మనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అది రైట్ రాంగ్ నేను దేవుణ్ణి కాదు, అట్లీస్ట్ ఒక దారి చెప్పగలుగుతా. నా టీంని అలా ప్రిపేర్ చేశా, మీరు దారి చూపియండి. మనం ఎన్ని సినిమాలు తీస్తున్నాం, ఏం ఆడుతున్నాయి ఏం ఆడట్లేదు, మన చుట్టుపక్కల ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి, ఈ సంవత్సరం ఏం ఆడాయి ఏం ఆడుతాయి, నాన్ థియేట్రికల్ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ పడిపోయింది, అందరు నాన్ థియేటర్ ఓటీటీ ఇంత వస్తుంది సార్ మాకు అని మొదలు పెడతారు. అసలు ఓటీటీ కొనేవాడే లేడు. రియాలిటీలో లేక చాలామంది ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు. సేమ్ టైం దాంట్లో నటించే నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళకేదో కొంచెం డబ్బు వస్తుంది ఆ సినిమా పరంగా పనిచేసినప్పుడు,
కానీ వాళ్ళ కెరియర్స్ అన్ని జీరో అవుతాయి. ఉమ్. వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు వాళ్ళ కెరియర్స్ జీరో. ఆ సినిమా పేర్లు చెప్పుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏం ముందుకెళ్ళలేరు. అంటే ఇంతమందికి ఒక సినిమా డ్యామేజ్ చేస్తుంది. సో దానికోసమే డిఆర్డి. ఎంత గైడెన్స్ ఇవ్వగలుగుతాం మనం? అదేలేండి. మరి దిల్ రాజు గైడ్స్ అని పెట్టవలసిందేమో కదా. డ్రీమ్స్ మీరు అన్ని ఆల్రెడీ మీ కళలన్నీ మా ఇంటెన్షన్ ఈస్ టైటిల్ ఇండస్ట్రీకి రావాలనుకునే డ్రీమ్స్ దిల్ రాజు ద్వారా జరగాలి అని రివర్స్. ఇట్స్ నాట్ మై డ్రీమ్స్ త్రూ దిల్ రాజు. ఎస్, డిఆర్డి అంటే ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు మీరు ఎంత చెప్పినా సార్, ఇప్పుడు ఓటీటీ ప్రభావం అనండి, లేకపోతే మోర్ కంటెంట్ ఆన్ ఆల్ సోషల్ ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల మలయాళం సినిమాలు కానీ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ కానీ ఎంతో ఎంజాయ్ చేసి, ఒక సత్యం సుందరం లాంటి సినిమా కానీ, నిన్న టూరిస్ట్ ఫ్యామిలీ కానీ, ఇలాంటి సినిమాలని ఎక్కువగా జనాలు ఆదరిస్తున్నారని మనకి రిపోర్ట్ తెలుస్తోంది. బట్ మన తెలుగు సినిమా వరకు ఇంకా ఆ పడికట్టు విధానం కానీ కాదండి. మీరు అందరూ ఒక తప్పెక్కడ చేస్తామంటే పక్క నుంచి ఆడిన సినిమా గురించే మాట్లాడతాం. అది ఒకటే సినిమా చెప్తున్నారు మీరు అక్కడ కూడా. మరి 150 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, వేరే సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఎక్కడ పై ఎక్కడైనా మనకు సక్సెస్ దే అక్కడి నుంచి న్యూస్ వస్తుంది, ఫెయిల్యూర్ న్యూస్ మనకు రాదు. అవునా? సక్సెస్ సినిమా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కదా. కోట్ వచ్చిందిగా మన దగ్గర కూడా. బట్ డైరెక్టర్ నాతో ఏమన్నాడు తెలుసండి ఇంటర్వ్యూలోనే, ఈ సినిమా అండి నేను కాగితం మీద రాసిస్తే ఏ నిర్మాత ఒప్పుకోడు సార్. నాన్నగారు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఈ సినిమాది, ఎందుకంటే ఇది చిన్న కాదండి. ఎవరైనా ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు అలాగే ఉంటది. నేను ఆర్య తీసినప్పుడు నన్ను ఇలాగే అన్నారు, బొమ్మరిల్లు తీసినప్పుడు ఇలాగే అన్నారు, మన బలగం కూడా ఇలా అన్నారు. సార్ బలగం ఆ కమెడియన్తో ఈ కథ ఎలా సార్ మీకు అర్థమైంది? సో మాకు ఒక వ్యూ ఉంటుంది. అదే కదా నేను చెప్పింది ఇందాక, కథను చూసే మా ఎక్స్పీరియన్స్తో ఒక వ్యూ ఉంటుంది. నాని కూడా ఈజ్ యాక్టర్, నానికి తెలుస్తుంది. నాని కూడా జీరోకెళ్ళి మొదలవుకుంటే ఇక్కడికి వచ్చాడు. నాని ఒక కథ విన్నప్పుడు దాంట్లో ఏముంది, ఈ డైరెక్టర్ ఎలా చెప్తున్నాడు, ఎలా చెప్పగలుగుతాడనే వ్యూ అర్థమవుతుంది. ఓకే, అందుకే కోట్ లాంటి ఒక మంచి సినిమా వచ్చింది కదా. కొత్త కంటెంట్ కదా సార్, కొత్తది కదా, చాలా కొత్తగా ఉంది. అదే మరి ఇప్పుడు అందరికీ తెలిసిందే. అదే మీరు తమిళనాడులో సినిమా మాట్లాడారు, మలయాళం మాట్లాడారు, తెలుగు సినిమా ఎందుకు మాట్లాడారు అని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, కానీ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగానంటే, డైరెక్టర్ నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చుని చెప్పిన మాట అది ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ మా కొత్త కథ అనగానే. ఎందుకంటే వాళ్ళు వేరే ఒక మినిమం గ్యారంటీ చూసుకుంటున్నారు, ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ అంటే భయపడుతున్నారు అని. పోనీ అలాగని రెగ్యులర్గా తీసిన సినిమాలు ఆడుతున్నాయా? మీరే తీసారు నాగేంద్ర గారు. అదేనండి, ఇప్పుడు కొత్త కంటెంటే కావాలి. ఈరోజు ప్రేక్షకుడికి థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్తో కానీ, లేదు ఒక కోర్టులాగా సంథింగ్ న్యూ యాంగిల్లో చెప్పగలిగినప్పుడు కానీ వర్క్ అవుతుంది. ఇదే కోర్టు సినిమాలో టీనేజ్ లవ్ స్టోరీ లేకుంటే సినిమా ఆడదు, అప్రిషియేషన్ ఉంటుంది అంతే. మెయిన్ కథే అది కదా. అదే మరి చెప్పేది, ఏం ఎత్తుకున్నాము అని. థియేటర్లో కోర్టు ఎందుకు ఆడింది? అది ఒక్క లవ్ స్క్రిప్ట్ ఒక్కటే కాదు కదా సార్, లవ్ అనేది యాడెడ్. మార్నింగ్ షోకి ఎవరు వచ్చారు? కోర్టు అనే సినిమాకి మార్నింగ్ షో థియేటర్ అంటే ఎవరు వచ్చారు? యూత్. ఎందుకు వచ్చారు యూత్? అదే ప్రేమ జంట కదా. ఎస్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. 22 ఏళ్ళ నుంచి నేను ప్రొడ్యూసర్. ప్రతి స్క్రిప్ట్ ఏంటి, దీనికి ఫస్ట్ ఆడియన్స్ ఎవరు, ఇది రీచ్ అవుద్దా రీచ్ అవ్వదా అనాలిసిస్ చేస్తాం స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు మారిపోయిన ట్రెండ్, ఇవాళ ఓటీటీకి అలవాటు అయిపోయిన తర్వాత జనాలు ప్రేక్షకులకు థియేటర్లో ఏమి ఇస్తే వస్తారు. నేను ఊరికేనే ఆపి కూర్చొని ఛాయలు తాగుతూ ఆఫీస్లో టైం పాస్ చేయట్లేదండి. ఏవి సినిమాలు మొదలు పెట్టకుండా చెయ్యబోయే స్క్రిప్ట్స్ అన్నీ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు 2025లో స్టార్ట్ చేసి 26లో రిలీజ్ అయ్యే సినిమాలు ప్రతి స్క్రిప్ట్ను మళ్ళీ స్క్రూట్నీ చేస్తున్నాం. అదే కదా మీ బలగం. అదే అలా స్క్రూట్నీ చేస్తే అప్పుడు ల్యాండింగ్ రైట్గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరిగిన తర్వాత ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక యాంగిల్లో మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలోని సక్సెస్ పర్సంటేజ్ అని తగ్గి థియేటర్లు చాలా సఫర్ అవుతున్నాయి. దాని మీద పెద్ద ఇష్యూస్ కూడా మనకి ఇండస్ట్రీలో జరిగినాయి. ఏం సార్, ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు కానివ్వండి, మల్టీప్లెక్స్ థియేటర్లు, ఒక కామన్ ఫిల్మ్ అంటే అక్కడ మల్టీప్లెక్స్లోనే చూడగలిగే సినిమా, లేకపోతే సింగిల్ స్క్రీన్లో కూడా చూడగలిగే సినిమా, ఈ సినిమాని డిజైన్ చేయడం అన్న దానిలో మీకు పర్టికులర్గా కనిపించిన ఒక డిఫికల్టీ కానీ ఛాలెంజ్ కానీ? డిఫికల్టీ ఏమి లేదండి. ఇప్పుడు మల్టీప్లెక్స్ అంటే 90%
క్లాస్ సినిమాలకి బాగుంటుంది. క్లాస్ సినిమా వస్తే సింగిల్ స్క్రీన్స్లలో ఆడదు. మీకు అది ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పగలుగుతాను, సింగిల్ అనే సినిమా ఒకటి వచ్చింది అవును కదా, విష్ణు, గుడ్ ఫిలిం. అవును సార్. గీతా వాళ్ళ అరవింద్ గారు అండ్ బన్నీవాసు వాళ్ళందరూ కలిసి తీశారు, గుడ్ ఫిలిం. అది మల్టీప్లెక్స్లో వచ్చినంత రెవెన్యూ సింగిల్ స్క్రీన్స్లో రాలా. ఇట్లా మేము చూసేది ఎట్లా, మల్టీప్లెక్స్ ఒకటే కాదు, సింగిల్ స్క్రీన్ ఆడాలి, బి సెంటర్ ఆడాలి, సి సెంటర్ ఆడాలి. ఆడినప్పుడే అది యూనివర్సల్ సినిమా అవుతుంది. అదే అవును. సంక్రాంతికి వస్తున్నాం, యూనివర్సల్ అయింది కాబట్టి అది ఒక రీజనల్ లాంగ్వేజ్లో రికార్డు సినిమా అయిపోయింది. రీజనల్ లాంగ్వేజ్లో అంత రెవెన్యూ క్రియేట్ చేసే సినిమా అయింది. అంటే యూనివర్సల్, అది రీచ్ చేసేలాగా మేము కష్టపడేది ఎలాగో సేమ్ కష్టపడతాం. నేను ఎప్పుడు అదే చెప్తాను అందరికీ, కష్టం సేమ్ కదా, హార్డ్ వర్క్ ఈ దేనికైనా సేమ్ సేమ్. వై నాట్ యూనివర్సల్కు రీచ్ అయ్యేలా ఎందుకు ఆలోచించట్లేదు మనం? ఇప్పుడు మీరు తీసే తమ్ముడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. యూనివర్సల్ కాంటెంట్, యూనివర్సల్ కంటెంట్ అంటే మీరు మొదటి నుంచి చెప్తున్నారు అనుకోండి, దీనికి బడ్జెట్ ఎక్కువైంది, నితిన్ మార్కెట్తో సంబంధం లేదు, కథ మీదే బ్యాలెన్స్ అయ్యాం మేము అనే దాంట్లో మీరు అప్పుడే చాలా కాలంగా తమ్ముడితో ట్రావెల్ అవుతున్నారు అంటే మీరు ఎన్నో చెప్పారు. ఇప్పుడు చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ ఆస్పెక్ట్లన్నీ చెప్పారు. మీరు గట్టిగా బల్లగుద్ది తమ్ముడు పెద్ద హిట్టు అన్న మాట మీరు అనగలరా సార్? హిట్ అని చెప్పగలుగుతాను, బల్ల గుద్ది పెద్ద హిట్ అని చెప్పాల్సింది ప్రేక్షకుడు చూసినప్పుడు. నువ్వు సంక్రాంతికి వస్తున్నాం, పెద్ద హిట్ కదా. అవును, సంక్రాంతికి వస్తున్నాం, రిలీజ్ కంటే ముందు ఎస్ గుడ్ మూవీ నా చేతిలో ఉంది, ఇది 14వ తారీఖు ఇది సినిమా హిట్ అంటారు, అంతే తెలుసు నాకు. ఇంత బ్లాక్ బాస్టర్ చేస్తారని మాకు ఎవరికి తెలియదు. 100 కోట్లు బ్లాక్ బాస్టర్ సినిమా అని రిలీజ్కు ముందు ఎవరం మేము స్టేట్మెంట్లు ఇవ్వలేము. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది సార్, గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది, పెద్ద హిట్ అయింది. బట్ మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అన్నది. అది డబ్బు గురించి నేను మాట్లాడలేదు. దిల్ రాజు గారికి ఉండే ఒక సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బకొట్టింది గేమ్ చేంజర్ వచ్చి, రైట్? అక్కడేమో నితిన్ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఎత్తుకుని ఒక తమ్ముడని పవన్ కళ్యాణ్ది పెద్ద హిట్ అయిన టైటిల్ పెట్టి మళ్ళీ మీరు వేరే కథ దాన్ని మీరు చెప్తున్నారు. ఇన్నిట్లో మీరు మునిగి తేలేరు ఈ సినిమాతో. అదేనండి, మరి ఎందుకు చెప్పలేరు మీరు పెద్ద హిట్ అని? అదే ఇప్పుడు చెప్తాను. డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత తమ్ముడు చేస్తున్నాడు కదా. ఎంసీఏ సూపర్ హిట్, వకీల్ సాబ్ సూపర్ హిట్. ఆయన అకౌంట్లో వేసేస్తారు ఇప్పుడు ఇది. ఆయననే, ఆ దర్శకుడికి నాకు వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఆయన విజన్నే నేను నమ్మి సినిమా చేశాం. సార్ థియేటర్లో ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఇక్కడ నితిన్ ఇవన్నీ కాదు. ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం ఈ ఎపిసోడ్స్ని ఇలా తీయాలి. సెకండ్ హాఫ్లో ఒక 2 ఎపిసోడ్స్ ఉంటాయి సినిమాగా. ఫస్ట్ హాఫ్ గుడ్, సెకండ్ హాఫ్ వెరీ గుడ్ అనేది చెప్తారు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు. సెకండ్ హాఫ్లో ఒక 2 ఎపిసోడ్స్ ఉంటాయి గూస్ బాంబ్స్. అది మీరు నితిన్ అని అంటే వర్క్ అవ్వదు. మీరు నితిన్నే చూసి అరే నితిన్ మీద ఇలా ఉంది, నితిన్ ఎకానమిక్స్ ఇవన్నీ మర్చిపోతారు. జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ చేయాలి. ఆడియన్స్కి ఎకనామిక్స్తో సంబంధం లేదు కదా. వాడికి ఎందుకు ఇట్లా అంటే చాలు, వావ్ అంటే 4 సార్లు క్లాప్స్ కొట్టిండి అనుకో, అయిపోయింది సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్, హై బడ్జెట్, ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్. దిల్ రాజు గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు. ఇది గ్యాంబ్లింగా? మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కోర్టు రిలీజ్కు ముందు నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశాను. నాని ఈజ్ ఎ ట్రైలర్ బాగుంది, ఈజ్ ఎ వెరీ గుడ్, ఆ ఇంటెన్స్గా అనిపిస్తుంది. అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది, పాట బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది నాని. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, మొత్తం అయిపోయింది చూసావు కదా. సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది, అది ఇక ప్రేక్షకులు ఏమి ఇస్తారో చూద్దాం. సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని ప్రీమియర్ షోస్లా వేసాడు, చూపించాడు, పాజిటివ్గా చెప్పారు. ప్రీమియర్ షోస్ పడ్డాయి, పాజిటివ్ వచ్చింది, బాగుంది. నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్. మాకు ఇంత మట్టుకే తెలుస్తుంది, ఎస్ చూసుకున్నాము, సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు. టెంపో ఎక్కడ ఆగట్లేదు, సినిమా దడ్ 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 వెళ్తుంది. అక్క తమ్ముడిది వచ్చినప్పుడు ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు వావుగా ఉంది. హీరోయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది. అన్నీ ఎత్తుకున్న కథ ల్యాండింగ్
కరెక్ట్గా ఉంది. అంటే ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ ఒక కథ ద్వారా కరెక్ట్గా ల్యాండ్ చేశాడు. ఇట్స్ ఓవర్. సో అంతవరకే మీరు మాట్లాడగలరు, నాట్ బియాండ్. ఇది నిజం, నేను మాట్లాడేది నిజం. లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా. అస్సలు మా సినిమా మామూలుగా ఉండదండి. అదొక ఫార్ములా. వాట్ ఐఎమ్ టెల్లింగ్, నా ఎక్స్పీరియన్స్తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్గా మాట్లాడగలిగాను. అంటే తర్వాత ఇప్పుడు మీరు ఎఫ్డిసి చైర్మన్ అని, అవతల ఛాంబర్ గొడవలు, ఇంకేవో థియేటర్ గొడవలు, అన్నిట్లోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు. మీరు ముందు అరవింద్ గారు చెప్పారు, తర్వాత నేను లేనన్నారు మీరు ప్రెస్ మీట్లో. ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు కాదండి, ఇంకోళ్ళైతే అడిగే ప్రశ్న కాదు. మీకు చెప్తాను, అది ఆ నలుగురు అనే టాపిక్ బోర్ టాపిక్ అది కాదు. నేను అనేది వేరే యాంగిల్ సార్. మీరు అలా చెప్పడం అన్నది విత్ రిఫరెన్స్ టు ద ప్రజెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ. మీరు అన్నిటికీ నిలబడి, ముందుగా రథసారథుల ముందు నిలబడి యాక్టివ్గా వెళ్ళే మనిషి మీరు ప్రతిదానికి. దాన్ని ఆ మాట అండంలోని మీరు డిజోన్ చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ? ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి, థియేటర్లు దొరకట్లేదు, ఎప్పుడు అది రొడ్డు టాపిక్ అయిపోయింది సార్, పాత స్టోరీ. అవునండి. ఈరోజు థియేటర్లు మూత పడుతున్నాయి, ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? మీకు అర్థమైందా? థియేటర్లు నడవక మూత పడుతున్నాయి. థియేటర్లలో సినిమాలు లేక రారా బాబు, ఏ సినిమా ఉన్నా రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్లకి. అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో రిలీజ్లు అన్నీ కూడా. సో వస్తున్నాయంటే ఏంటి? థియేటర్ల కాంటెంట్ లేదు కదా. ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది? ఆ ఉద్దేశం ఉన్నది. ఒరే బాబు, సినిమాలు ఇవ్వడరు, థియేటర్ల ముందు కాపాడుకోండి. సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు, థియేటర్లు ఓపెన్ ఉంటాయి, లేకుంటే థియేటర్లు మూతపడుతున్నాయి. ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంది అనేది నా సెన్స్. మీ సెన్స్. ఓకే, బిజినెస్ మారిపోయింది. అంతకుముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలి కదా. అవును. ఇంకా పాత చింతకాయ పచ్చడి స్టోరీలు ఎందుకు? అవును, ఎంతసేపు ఇంకా నలుగురు అన్న మాట అది లేనే లేదు. థియేటర్లు మూత పడిపోతున్నాయి. మరి థియేటర్లు మూత పడకుండా మీరు ఇప్పుడు జనరల్ దిల్ రాజు కాదు, తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు. ఇప్పుడు మీకు తెలియని లోపాలు, మీకు తెలియని లోతుపాతులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఏమీ లేవు. ప్రతి బిట్టులోని మీరున్నారు, ప్రతి బిట్టు వెనకతలో మీరున్నారు. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఏం జరుగుతుంది సార్? అదేనండి, ఇప్పుడు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను, సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటేనే సినిమా ఇండస్ట్రీ గ్రోత్ బాగుంటుంది. అలాగే ప్రేక్షకుడికి కన్వీనియంట్గా ఉంటుంది. సింగిల్ థియేటర్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే 250 రూపాయలు టికెట్, సింగిల్ స్క్రీన్స్కి వెళ్తే బాల్కనీకి వెళ్తే 100 రూపాయలు, రెండో క్లాస్కి వెళ్తే 50 రూపాయలు. అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేది సింగిల్ స్క్రీన్స్లోనే. సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ మల్టీప్లెక్స్కి వెళ్తారేమో, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, కానీ ఎక్కువ మట్టుకు ఇక్కడికి వెళ్తారు. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్స్ కాపాడుకుంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ని టోటల్గా ఇండస్ట్రీ మిస్ అయిపోద్ది. కాపాడుకుంటే అనే స్లోగన్ కన్నా దిల్ రాజు గారి దగ్గర నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేది కదా కోరుకుంటారు. నేను గైడ్ లైన్స్ ఇస్తున్నాను. డీసీ నుంచి ముందు తెలంగాణకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అడిగి చేయించవచ్చు. ఏంటి సార్ ఇక్కడ ముందు రన్ ట్రాక్ అంటే ఒక్కొక్క థియేటర్లో నిజంగా ఎంతమంది సినిమాలు చూస్తున్నారు, జెన్యూన్గా రన్ ట్రాక్ వచ్చేలాగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాం. రన్ ట్రాక్ వస్తే అప్పుడు అందరికీ క్లారిటీ వస్తే, ఓ ఇదే ఇంతేనా, ఇంతమంది చూస్తున్నారు నా సినిమా, లేదు నా సినిమా ఎక్కువ మంది చూడాలంటే ఏం చేయాలి? థియేటర్ వాళ్ళకి కూడా ఏంటి, ఓహో ఈ సినిమా రిలీజ్ అయితే నా దగ్గర ఎంతోమంది చూసారు. థియేటర్ వాళ్ళ దగ్గర లెక్క ఉంటుంది, కానీ వాళ్ళకు ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు? వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రేక్షకుడికి మనం టికెట్ కానీ, క్యాంటీన్ రేట్లు కానీ, థియేటరు యాంబియన్స్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు? కావలసినప్పుడు టికెట్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, క్యాంటీన్ రేట్లు పెంచి రావద్దని చెప్తున్నాం, థియేటర్ మెయింటెనెన్స్గా సరిగ్గా లేకుంటే ఎందుకు వస్తాడు? రాడు. ఇది సింగిల్ థియేటర్స్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి మల్టీప్లెక్స్ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్. ఎందుకు? అవి కొత్త, కానీ అక్కడ టికెట్ రేట్లు 250, 300. అంటే మళ్ళీ క్యాంటీన్ రేట్లు అన్నిటి మీద డబుల్. ఒక ఫ్యామిలీ అక్కడికి
నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే 1500 నుంచి 2000 రూపాయలు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళే వెళ్తారు. అప్పుడు ఆడేం చేస్తున్నాడు, ఒరే ఈ సినిమా యావరేజ్ అంటారా, ఎందుకులే ఓటీటీలో చూద్దామని వెళ్ళడం మానేస్తున్నాడు. నా ఇక్కడికి వెళ్ళట్లేదు, నా అక్కడికి వెళ్ళట్లేదు. అట్లీస్ట్ సింగిల్ థియేటర్లో మేము కంఫర్టబుల్గా పెడితే, అరే మల్టీప్లెక్స్ వరకు ఎందుకు, ఈ సినిమా యావరేజ్ అంట, ఇక్కడ వెళ్ళి చూద్దామనేది మూమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక సునీల్ నారాయణ గారు వాళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు పాత థియేటర్లు తీసుకున్న సూర్యకళ కానీ లేకపోతే సత్యం థియేటర్ కానీ ఇలా కొన్ని థియేటర్లు జిల్లాల్లో కూడా చేస్తున్నారు. మీరు ఏమైనా అలాంటి ప్రయత్నం? మేము చేసాం. మేము తెలంగాణలో ఒక 20 థియేటర్స్ అలా చేసాం. ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు చేసాం. అవి చేయడం వల్ల అక్కడ బెటర్ రెవెన్యూ వస్తుందా? 100%. ఇవాళ గద్వాలని సెంటర్ ఉంది ఇక్కడ తెలంగాణలో. అది తీసుకొని పాత థియేటర్ తీసుకొని మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసి 2 స్క్రీన్స్ 3 స్క్రీన్స్ చేసాం. గద్వాల్లో అప్పటి వరకు ఒక సినిమాకి 5 లక్షలు వచ్చే సినిమా ఈరోజు 15 లక్షలు వస్తుంది. ఓకే. ఎందుకు, ప్రేక్షకుడు అరే థియేటర్ బాగైంది, కంఫర్ట్, థియేటర్కి వెళ్దాము అని కల్పించాం. అది ఎవ్రీవేర్ దట్ ఫార్ములా ఇట్స్ వర్క్. ఓ గ్రేట్ అండి. అయితే కానీ ఇప్పుడు మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలబడాలంటే ఏదో రన్ ట్రాక్ అని చెప్తున్నారు ఇంకోటి. బట్ ఇండస్ట్రీగా సినిమా ఇండస్ట్రీని గుర్తించి చాలా సంవత్సరాలు అయింది. సినిమా ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి, బట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ దగ్గర నుంచి 7 రూపాయలు టారిఫ్ ఉంటే కరెంటు ఎలక్ట్రిసిటీకి స్టిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు 10 రూపీస్ కట్టారు. సో అది థియేటర్స్ ప్రాబ్లము ఇవన్నీ కలిపి గవర్నమెంట్కు ప్రజెంటేషన్ ఇస్తున్నాం. సో అది ఎంత డిఫరెన్స్ అవుతుంది చెప్పమన్నారు సీఎం గారు. దానిలాగా దీనిలాగా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది, సో థియేటర్ల సైడ్ ఏం చేయగలుగుతాము, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా అటెండ్ అవుతారా? థియేటర్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద, అన్నిటి మీద. ఈ పర్సంటేజ్ అన్నదాన్ని కూడా చెక్ చేస్తారా ఇప్పుడు మరి? మీరు తీసుకున్న నిర్ణయం వాట్ ఎవర్, మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక రకంగా చూస్తే 2 పక్కల 10 ఉన్న కత్తి, లేదా ఇటు వెళ్తే నుయ్యి అటు వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో ఉన్నారు మీరు. చైర్మన్గా, నిర్మాతగా మాట్లాడట్లేదు నేను. మీ నిర్ణయాలు పరిశ్రమ ఒప్పుకునేటట్టు మీరు చేయగలరా, లేకపోతే ప్రభుత్వం ఒప్పుకునేటట్టు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కు నేనుంటే మధ్యలో ఉంటే బాగుంటుందని నన్ను పెట్టారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 2 సైడ్ నేను బ్యాలెన్స్ చేసి నేను సెట్ చేస్తాను అలాంటి పరిస్థితి వస్తే. అదేలేండి, మీరు చాలా సీరియస్ ఇష్యూస్ మధ్య గవర్నమెంట్కి కన్విన్స్ ఎలా చేయాలి, ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ పనులు చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందని ఇండస్ట్రీకి చెప్పగలుగుతాం. మీకు ఆ ఫేస్ వాల్యూ ఉందిలేండి, ఆ గ్లామర్ కూడా ఉంది కాబట్టి. మన దిల్ రాజు వచ్చి చెప్తున్నాడు అన్న ఒక ఫీలింగ్, తమ్ముడు అన్న ఫీలింగ్ మీకుంది తమ్ముడు టైటిల్తో. కానీ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు బన్నీవాస్ కూడా మధ్య ఒకసారి ఒక ట్వీట్ చేశారు. ఏమని, ఈ హీరోలు అన్నవాళ్ళు 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక్కొక్క సినిమా చేస్తుంటే మాత్రం మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర నుంచి వచ్చేది ఏమీ లేదు, ఆ 43% నీకు పావాలా నాకు పావాలా. నేను ఇప్పుడు మొన్న చెప్పిన ప్రతి దాంట్లో ఇదే ఉన్నాయండి. ఒక 5 పాయింట్లు ఈజ్ ఇంపార్టెంట్. ఇది చెప్పి నేను మీకు కన్క్లూడ్ చేస్తాను. సింగిల్ స్క్రీన్ బతకాలి అంటే ముందు ఫుట్ఫాల్ పెరగాలి. ఫుట్ఫాల్ పెరగాలి అని అంటే థియేటర్లో టికెట్ ప్రైస్ సింగిల్ స్క్రీన్స్లో రీజనబుల్గా ఉండాలి, నాట్ మల్టీప్లెక్స్. అలాగే రెండోది, క్యాంటీన్ రేట్లు కంఫర్టబుల్గా పెట్టాలి. అంటే మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్స్కి వచ్చి సినిమాలు చూసేలాగా చేయాలి. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మెయింటెనెన్స్ బాగుండాలి. బాత్రూమ్లు కానీ, సీట్లు కానీ, ఏసీ కానీ, ఇవన్నీ చెయ్యాలి అంటే ఆ ఎగ్జిబిటర్కి ఏం కావాలి, ఆ ఎగ్జిబిటర్ థియేటర్ని కంఫర్టబుల్గా నడిపేలాగా మేము చేయాలి ఇండస్ట్రీ నుంచి. చేసినప్పుడు బాబు నువ్వు టికెట్ రేట్ తగ్గి, బాబు నువ్వు క్యాంటీన్ రేట్ తగ్గి, బాబు నువ్వు మెయింటెనెన్స్ బాగా చెయ్యి, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, ఇలా చేస్తే నీకేమొస్తుంది ఏం పోతుంది అంటే ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ ఇద్దరు మాట్లాడేసుకొని దాన్ని సెట్ చేసినప్పుడు ఫుట్ఫాల్ పెరగటానికి మొదటి అంశం. రెండో అంశం, ఎవ్రీ వీక్ సినిమా రావాలి. ఒక వారం సినిమా వచ్చి 4 వారాలు సినిమా రాకుంటే ప్రేక్షకుడికి ఆ ఎడిక్షన్ పోతుంది, థియేటర్కి దూరం అయిపోతుంది. అదే జరిగింది. అడిగి ఈ ఫ్రైడే అయిపోతారా, నెక్స్ట్ ఇంకో ఫ్రైడే సినిమా వస్తుంది అనేది ఎప్పుడు మన దాంట్లో ఉండాలి. నెక్స్ట్ ఆ ఫ్రైడే సినిమాకి వెళ్దాం. ఎందుకు వాడికి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది, సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి కంఫర్టబుల్గా సినిమా చూడగలుగుతున్నాడు. అలా ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలి. ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలంటే అందరి హీరోలు, పెద్ద హీరోలు సంవత్సరానికి 1 సినిమా, మిడ్ రేంజ్ హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు, ఇంకా కిందికి ఉన్న హీరోలు సంవత్సరానికి 3 సినిమాలు.
ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎవ్రీ వీక్ Circle correct. వస్తుంది. ఇది రెండో పాయింట్. మూడోది ఓటీటీకి మనం ఇవ్వడంలో తప్పు లేదు. 4 వారాల్లో ఇచ్చేసి మనము ఆడియన్ని అరే బాబు 4 వారాల సినిమా వచ్చేస్తావు నువ్వు రాకని మనమే ఆపుతున్నాం. అదొకటి మార్చుకోవాలి. మార్చి ఓటీటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎన్ని వారాల్లో మీకు ఇవ్వగలుగుతాము, మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి. అక్కడ ఎగ్జాంపుల్లో ₹1 కోటి ఇస్తున్నాడు నీ సినిమాకి, ఇప్పుడు 50 లక్షలే ఇస్తా అంటాడు. 50కే ప్రిపేర్గా, ఇంకా 50 లక్షలు ఉన్నాయి కదా. ఇక్కడ థియేటర్ ఫుట్బాల్ పెడితే ఇక్కడ 1 కోటి పెరుగుద్ది, 50 కాదు 1.5 కోటి పెరుగుద్ది నువ్వు సరి అయిన సినిమా తీస్తే. ఇక్కడ రెవెన్యూ పెరగాలి. థియేటర్ రెవెన్యూ పెరిగినప్పుడే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. అంటే మూడోది ఓటీటీతో మాట్లాడు. నాలుగోది ఈరోజు ప్రేక్షకుడికి వరల్డ్ వైడ్ సినిమా చూసే అవకాశం ఉంది. సో మనం ఎలాంటి కాంటెంట్ ఇస్తున్నాము అని చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ హీరో. సో ఇలాంటి కాంటెంట్ ఇస్తున్నాము. ఈ 4 సమపాలలో జరిగినప్పుడు థియేటర్లు పాత రోజులు వస్తాయి. బట్ ఈ 4 జరగాలి. ఒకటి జరిగితే సెట్ అవ్వదు, ఇంబ్యాలెన్సే ఉంటుంది. ఈ 4 జరిగినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాదు, నేను అడిగింది హీరోలని మీరు రెగ్యులేట్ చేయలేరా? రెగ్యులేట్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీగా ఆయన ఇష్టం కదా, అది ఆయన ఇష్టం. మనం ఏం చెప్పగలుగుతాం, సార్ ఫాస్ట్గా చేయండి, సంవత్సరానికి ఒక సినిమా ఇవ్వండి. ఎందుకు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కదా, వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లో చూసుకుంటున్నారు. మరి ఇంకా అలాంటప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఏమవుతుంది? సో 6 స్టార్ హీరోలు ఉన్నారండి అవును అనుకుందాం. 6 స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా ఇస్తే చాలు. నెక్స్ట్ మళ్ళీ స్టార్స్ కావాలనుకునే ఒక 5-6 ఉన్నారు, వీరు సంవత్సరానికి 2 సినిమాలు ఇస్తే చాలు. నెక్స్ట్ కింద స్టోరీ బేస్డ్, ఇప్పుడు మనం మాట్లాడాం స్టోరీ బలగం కానీ కోర్టు కానీ ఇలాంటి సినిమాల వల్ల ఏంటి, జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అవునండి. అలాంటి ఈ సంవత్సరానికి ఒక్కొక్కరు కింద ఉన్న హీరోలు 3 సినిమాలు చేస్తే చాలు. వాళ్ళు 3 సినిమాలు ఈజీగా చేసేయచ్చు. ఎందుకు 50 రోజులు 60 రోజులు వాళ్ళ సినిమా ఫినిష్ అవుతుంది. అవును, కానీ వాళ్ళు కూడా చేయట్లేదు. అదే అంటున్నా, అంటే ఈ సిస్టమ్ ఇవన్నీ చేసుకుంటూ రావాల్సింది. ఇండస్ట్రీలో కూర్చొని ఇవన్నీ సెటరైట్ చేస్తే ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. మళ్ళీ కాంటెంట్, నువ్వు ఇచ్చే కాంటెంట్, ఏదో హీరో డేట్లు ఉన్నాయి కదా అని సినిమా తీస్తే కుదరదు. నీ కథ ఏంటి, నువ్వేంటి అంటే ఇంతమంది పని చేయాలి. పని చేసినప్పుడే వస్తుంది. అదే ఇండస్ట్రీ మొత్తం అంతా కంబైన్ అవ్వాలి. 4 అయిపోయిన తర్వాత ఐదోది చెప్పడం మర్చిపోయా. 5వది అన్నానే, 5వది మీడియా. మార్నింగ్ షో పడకంటే ముందే సినిమాని చంపేస్తున్నారు. ఎక్కడో యూఎస్లో షో అయిందంటారు, అక్కడి నుంచి ఒక రివ్యూ పెడతారు, ఎవరో ట్విట్టర్లో రివ్యూ పెట్టేస్తారు, ఫస్ట్ హాఫ్ రివ్యూ పెట్టేస్తారు, ఫస్ట్ 10 minutes రివ్యూ పెడతారు. ఇది హెల్దీగా లేదు. దానికి మీరు ఏం చేస్తున్నారు? ఎవరేం చేయడానికి లేదు. ఇది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారు? మీరు దేనికోసం కూర్చున్నారు? మీరు ఇక్కడ నాకున్న కొన్ని డౌట్లు ఇండస్ట్రీ పరంగా గానీ. ఇండస్ట్రీ అంటే మీరు ఇండస్ట్రీతో జర్నీ చేస్తున్నారు. ఎస్, యాజ్ ఎ రిపోర్టర్, జర్నలిస్ట్. రిపోర్టర్ కి జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంది సార్. యాజ్ ఎ జర్నలిస్ట్, ఎస్. సో యూ హ్యావ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ జర్నలిస్ట్. సినిమా ఇండస్ట్రీలో నీ కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది. అంటే మీలాంటి జర్నలిస్ట్ పైన ఉంది. ఇండస్ట్రీని కాపాడరా? అంటే మీకు కావాల్సినవి ట్యాగ్ లైన్లు పెట్టడానికి, మీకు కావాల్సిన థంబ్ లైన్స్ పెట్టడానికి కాదు. అందరూ యాక్టివ్ మీడియా. నేను ఈ పాయింట్ లో మీకు నేను చెప్పాలి, ఎందుకంటే నేను మీకు సీనియర్ కాబట్టి ఈ యాంగిల్లో పాయింట్కి వస్తాను నేను. కరెక్ట్, అవన్నీ నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ 5 పంచవర్ష ప్రణాళిక కాదు కానీ మీడియా పరంగా మీరు ఏమీ చేయలేకపోతున్నారు అన్నది మీరు ఒప్పుకుంటారా? అంటే ఎవరిని ఏం చేయలేరండి ఇక్కడ. కాదు సార్, నేను ఒక మాట, మీరు యాడ్లు వినండి సార్, యాడ్లు ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఇది చాలా పెద్ద ఇవి, వీళ్ళు మన గురించి బాగా రావాలి అని పిలిచి ముందు ఆహ్వానించి అగ్రతాంబూలాలు ఇచ్చి చేస్తున్నారు. వాళ్లే సినిమాని నడ్డి విరగొట్టి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద నిలబెడుతున్నారు. నేను అదే చెప్తున్నాను నాగేందర్ గారు, యాజ్ ఏ జర్నలిస్ట్ మిమ్మల్ని పెట్టి నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ. మనము మార్నింగ్ లేస్తే రాత్రి వరకు సినిమాతో పనిచేస్తున్నాము, సినిమాతో బతుకుతున్నాం సార్. దిస్ ఈజ్ అవర్ సాఫ్ట్వేర్. ఎస్, బతుకుతున్నాము అన్నప్పుడు ఆ సినిమాకు తప్పు జరుగుతుందంటే ఇప్పుడు మేము ఎలా ఆలోచించుకోవాలని చెప్తున్నానో మీరు అలాగే ఆలోచించుకోవాలి. కనీసం ఒక 2 షోలు 3 షోలు అయ్యి పబ్లిక్ టాక్ తీసుకోండి. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పేసి పబ్లిక్ని థియేటర్కి రాకుండా చేయకండి.
ఇవ్వండి. ఒకప్పుడు రివ్యూస్ ఇచ్చేవారు. అవునండి. నాకు గుర్తుంది, నా బొమ్మరిల్లు పోకిరి 2006లో అప్పుడు ఐడియల్ బ్రెయిన్ ఒకటే ఉంది. అవునండి. 4:30కు రివ్యూ వచ్చేది. మార్నింగ్ షో అయిపోయి తర్వాత ఒక 2 hours అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చేవారు. సో నాకు మార్నింగ్ మ్యాట్ని ప్రేక్షకుడు చూసేశాడుగా, ప్రేక్షకుడి దగ్గర నాకు డ్యామేజ్ జరగలేదు. సినిమా బాగుందా బాగలేదా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి మాకు తెలిసేది. యాజ్ ఎ జర్నలిస్ట్ మీకు అనాలిసిస్ ఉంటుంది. అవునండి. పోనీ మీరు 3.5 3.75 4 రేటింగ్లు ఇచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్లు కావాలి కదా, ఎందుకు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి దాంట్లో? మీరు 2.5 ఇచ్చిన సినిమాలు అద్భుతంగా రెవెన్యూ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాయి? జనరలైజ్ చేస్తున్నారు. చేంజ్ కావాల్సిన దాని గురించి మైండ్ సెట్ చేంజ్. మీరు ఇవ్వండి, అక్కడ అయిపోగానే ఇవ్వాల్సిన అవసరం లేదు. టేక్ టైం. ఇప్పుడు ఓవర్సీస్లో ముందు పడుతున్నాయి, అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ మార్నింగ్ షో సినిమా కూడా పడట్లా. ఇవొక ప్రాబ్లం, పైరసీ ఒక ప్రాబ్లం మాకు. ఇలా టాక్ లైన్ సినిమా ఆల్రెడీ అక్కడ పైరసీలో అవైలబుల్ ఉంటే ప్రేక్షకుడు థియేటర్కి ఎందుకు వస్తాడు? యువతలు ముందు పైరసీ, వెనకతలు ఓటీటీ ఎందుకు వస్తారు? ఇన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఎవరిది వాళ్ళం ఆలోచించుకొని చేయాల్సిందే. ఇది అవుతేనే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ అవుతాయా కావా కూడా నాకు తెలియదు. అవ్వాల్సిందే అంటున్నాను నేను. మీరు అవ్వాల్సిందే అన్నది మీరు గాంధీ వాదనలాగా మాట్లాడడం కాదు సార్. మీకు ఇండస్ట్రీలో మీకని డైరెక్టివ్స్ ఉన్నాయి, మీకని కొన్ని హోల్డ్లు ఉన్నాయి. దాన్ని ఏది మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు. మీరు ఊరికే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. అదే నాగేందర్ గారు, ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే ఎవరి పెయిన్స్ వాళ్ళవే. ఫ్రైడే అయిపోతే మండే నెక్స్ట్ సినిమా ఏందని వెళ్ళిపోతున్నారు ప్రొడ్యూసర్లు కానీ యాక్టర్లు కానీ. వీకెండ్ బాగానే వచ్చింది కదా, ఓకే వాట్ నెక్స్ట్? ఈ మైండ్ సెట్ మారాలి. ఒకప్పుడు ఒక సినిమా అంటే 100 రోజులు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. 100 days షీటే పోయింది కదా సినిమాతో. 4. సో ఇంత మార్పు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డ్యామేజ్ జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ ఉట్టి దిల్ రాజు కాదు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు కాదు. దీంతో పాటు ఇది కూడా డెఫినెట్గా ప్రభుత్వం తరఫున ఏం చేయాలి ఏంటనేది అంత ఎక్సైజ్ చేస్తున్నాము. చేసి ఒక 1 month లోపల ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు రిపోర్ట్ ఇవ్వమన్నారు. రెడీ చేస్తున్నాం. జూలై ఎండ్ కల్లా రిపోర్ట్ సబ్మిట్. ఇంకొక మాట సార్, జూలై ఎండ్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్. నేను బిఫోర్ ఐ కన్క్లూడ్ దిస్ సెషన్, ఈ ఇంటర్వ్యూ ముగించేలోగా, ఇప్పుడు ఒక పాపులర్గా ఈ మధ్య మీరు అవార్డ్స్ ఇచ్చారు, ఫెంటాస్టిక్. మీరు చైర్మన్ అవగానే దాన్ని ఏదో రకంగా దాన్ని మెటీరియలైజ్ చేశారు. ఇప్పటికీ ఏపీలో దాని గురించి ఏ రకమైన ప్రస్తావన కానీ ప్రసక్తి కానీ లేదు, సోదులు కూడా లేదు ప్రస్తుతానికి. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ. బట్ గద్దర్ అవార్డులు పెట్టినప్పుడు నేను తక్కువ విషయాల్లోకి వివరాల్లోకి నేను వెళ్ళను కానీ, గద్దర్ గారి పేరు మీద అవార్డులు పెట్టడాన్ని సినిమా ఇండస్ట్రీలో చాలామంది విమర్శిస్తున్నట్టుగా నా చెవిలో పడుతున్నారు సార్. ఎందుకంటే ఈజ్ ఏ లెఫ్టిస్ట్ బై పాలసీస్, బై ప్రాక్టీస్, ఎవ్రీథింగ్. మందా సినిమా ఇండస్ట్రీ కంప్లీట్గా రైటిస్ట్ ఇండస్ట్రీ. ఏదో ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీతో సినిమాలు రావచ్చు. ఆణమూర్తి గారు తీసిన సినిమాలు, అంతకుముందు వచ్చిన సినిమాలు, బి నరసింహరావు తీసిన సినిమాలు. ఈ గద్దర్ టైటిల్ పెట్టేటప్పుడు అవార్డులకి మీరు ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారు కానీ, ఒక బాలకృష్ణ గారు కానీ, అంటే శ్రద్ధలతో మీరు చర్చించారా? ఒక్క నిమిషం అండి. స్టేట్ ఫార్వర్డ్గా నేను అప్పటికి ఎఫ్డిసి చైర్మన్ కూడా అవ్వలేదు, కానీ ప్రభుత్వము తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ అనేది ఫిక్స్ అయ్యి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసేసారు. వాళ్ళు ఎందుకు అనౌన్స్ చేశారని తర్వాత నేను ఎప్పుడో సందర్భంలో సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, గద్దార్ గారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించటానికి ముఖ్య పాత్ర పోషించారు. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ ఆయన జనాల్లో ఉత్తేజపరచటానికి ఆయన ఇవి చేశాడు. కాబట్టి ప్రభుత్వ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఫాలో చేయండి అన్నారు. మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు ఫాలో అన్నారు. గద్దార్ ఫిలిం అవార్డ్స్ మీకు సంబంధం లేదు అసలు, అంతే. వాళ్ళు ఫిక్స్ చేశారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తెలంగాణ రాష్ట్రం రావటానికి ఇలా చేశాడు కాబట్టి ప్రభుత్వం ఫిక్స్ చేసింది, ఫాలో చేస్తాం. ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ సార్, ఈ ఓటీటీలను మీరు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయడం, ఇప్పుడు హరిహర వీరమల్లు ఉన్నది అంటే అది అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి. ఇంకా మనం ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొద్దు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి లేవని కాదు.
నేను ఇన్ని చెప్పాను కదా, ఇందాక మీకు చెప్పిన దాంట్లో పంచసూత్రాల్లో ఓటీటీ కూడా ఉంది కదా. అదే పంచమహాపాండవులు లాగా ఉంది, దాన్ని మార్చాలంటే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు హరిహర వీరమల్లు సీరియస్ ప్రాబ్లం ఫేస్ చేసింది కదా సార్, రిలీజ్ డేట్ ఆస్పెక్ట్ లో. దానిలో మీరేమైనా మీ తాలూకా సపోర్ట్ కానీ దాన్ని ముందుకు నడిపించడంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇప్పుడు అది రత్నం గారు ప్రొడ్యూసరు, ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసరు, దానికి ఏమున్నా ఏంటని నిర్మాతగా వారికే తెలవాలి. నిజంగా వారు అడిగితే ఒక చెయ్యి కంపల్సరీ చేస్తాం, బట్ అడగండి మేము వస్తామండి మీ ప్రాబ్లం ఉందని అడగం కదా. సో ఆయన ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్, అవును 50 సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్నాడు, ఈ నోస్ ఎవ్రీథింగ్. పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసింది వారు. అంత ఎక్స్పీరియన్స్ పర్సన్కి మనం ఏం సలహాలు ఇస్తాం? నిజంగా రత్నం గారికి ఏదైనా సమస్య ఉండి నాకు ఫోన్ చేస్తే మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, డెఫినెట్గా ఐ విల్ బి దేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత షెడ్యూల్లో, రెగ్యులర్ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు సో థ్యాంక్ఫుల్ టు యూ. ఇది దిల్ రాజు గారి అనుభవాలు, ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.